ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మార్చి నెలకి సంబంధించిన ఆన్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు లైవ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి, ఇంకా మార్చి నెలకి సంబంధించి రేపు 3 రకాల దర్శనం టికెట్స్ని రిలీజ్ చేస్తున్నారండి. ఆ టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ అంత ఎక్కువగా మన వీడియోస్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుందండి. కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదాల పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో మార్చి నెలకి సంబంధించి డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ వారు సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆర్జిత సేవలకి లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరిగింది. సో ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వచ్చాయా రాలేదా అనేది ఒకసారి మీ మొబైల్స్ కూడా చెక్ చేసుకోగలరు. అలాగే టీటీడీ వెబ్సైట్ లో కూడా మీరు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. టీటీడీ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవడానికి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన ఆ పర్సన్స్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంటే వాళ్ళ నేము, వాళ్ళ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, వాళ్ళు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా ఇలా పీడిఎఫ్ లో చూపించడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ లో మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ లో ఎక్కువ నేమ్స్ ఉన్నాయి, మేము సెలెక్ట్ అయ్యామా లేదా, మా నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవడం మాకు కష్టము అనుకుంటే మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ చూడండి మెనూ బార్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ కొన్ని సర్వీసెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఆ సేవా ఎలక్ట్రానిక్ డిప్ కి ఏ తేదీలో ఏ టైంకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీ యొక్క బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ ఏంటి, ఇంకా మీరు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఇక్కడ డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని చూపిస్తుంది. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుందండి. ఎవరైతే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ భక్తులందరూ కూడా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి అంటే డిసెంబర్ 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా చెక్ చేసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఈ సేవకు అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకి చేరుకొని స్వామివారి సేవలో పాల్గొని మొదటి గడప నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ ఎలా పే చేయాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ మార్చ్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 21/12/2024 10 AM. అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 21వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన 3 సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ
దీపాలంకరణ సేవ. ఈ 3 రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్క పర్సన్ కి 500 రూపాయలు పే చేసి సింగిల్ పర్సన్ కైనా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరికి కలిపి 1000 రూపాయలు పే చేసి 2 మెంబర్స్ కి ఒకేసారైనా బుక్ చేసుకోవచ్చు అండి. అండ్ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అనేవి 1 మేల్ పర్సన్ 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే బుక్ అవుతుందండి. అంటే కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే 2 మెంబర్స్ లో ఒకరు మేల్ పర్సన్ ఒకరు ఫీమేల్ పర్సన్ అయి ఉండాలి. మిగిలిన 3 సేవలు బుక్ చేసుకోవడానికి ఇద్దరు మేల్ పర్సన్స్ కావచ్చు, ఇద్దరు ఫీమేల్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయి. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూలమూర్తికి నిర్వహించరండి, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. ఈ 4 రకాల సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది, మొదటి గడప దర్శనం అనేది ఉండదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 9:57 కల్లా ఈ ttdevastanams.ap.gov.in అని ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఇంకొకటి, మీరు ఎన్ని ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకోండి. ఒక కళ్యాణోత్సవం సేవా టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. దానికి డబుల్ అమౌంట్ అంటే 2010 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే ఒక్కోసారి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ అనేవి బుక్ అవ్వవు కదండి. అలా మీకు ఏదైనా సర్వర్ ప్రాబ్లం కన్నా వస్తే మీ అకౌంట్ లో అమౌంట్ కన్నా ఉంది అంటే మీరు వెంటనే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మళ్ళీ ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అకౌంట్ లో డబుల్ అమౌంట్ పెట్టుకోమని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, టికెట్స్ బుకింగ్ టైంలో అమౌంట్ పే చేయడానికి 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. 1 యూపీఐ, 2 క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్, 3 నెట్ బ్యాంకింగ్. ఈ 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ లో ఏదైనా 2 ఆప్షన్స్ రెడీగా పెట్టుకోండి. ఒకటి నెట్ బ్యాంకింగ్ కానీ లేదా యూపీఐ ఆప్షన్ కానీ. అంటే ఫస్ట్ టైం మీరు అమౌంట్ పే చేసినప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేశారనుకోండి, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సెకండ్ టైం యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయొచ్చు. కాబట్టి 2 రకాల పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోమని చెప్తున్నాను. అండ్ ఈ ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికే బుక్ అవుతాయండి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు. ఈ ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్, ద పీరియాడికల్ సేవ ఫ్లోట్ ఫెస్టివల్ ఇన్ శ్రీవారి టెంపుల్ తిరుమల విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 9/3/2025 to 13/3/2025. సేవా టికెట్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ ఫ్రమ్ 21/12/2024 at 10 AM. అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరంలో 5 రోజుల పాటు ఫ్లోట్ ఫెస్టివల్ అంటే తెప్పోత్సవాలు నిర్వహిస్తారండి. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి వీటిని వార్షిక సేవలు లేదా పీరియాడికల్ సేవలు అని కూడా అంటారు. అసలు ఫ్లోట్ ఫెస్టివల్ తెప్పోత్సవాలు అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలియజేస్తానండి. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాసీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్ని తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాల్, తెలుగులో తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తుంది. శ్రీ సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో శ్రీ స్వామి వారిని ఊరేగించి ఈ తెప్పోత్సవాలు భక్తులను కనువిందు చేస్తాయి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు 2025 మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజు అనగా మార్చి 9వ తేదీన శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరంలో 3 చుట్లు తిరిగి భక్తులను కనువిందు చేస్తారు. రెండవ రోజు అంటే మార్చి 10వ తేదీన రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై 3 సార్లు విహరిస్తారు. అలాగే మూడవ రోజు అనగా మార్చి 11వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు 3 సార్లు పుష్కరంలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదే విధంగా శ్రీ మలయప్ప స్వామి వారు 4వ రోజు అనగా మార్చి 12వ తేదీన 5 సార్లు, చివరి రోజు అనగా మార్చి 13వ తేదీన 7 సార్లు తెప్పలపై పుష్కరంలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఆర్జిత సేవలు రద్దు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 9, 10 తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవను, మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేయనుంది. ఇదండి తెప్పోత్సవ
తెప్పోత్సవాలకు సంబంధించి అంటే 2025 మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారండి. రోజుకు 250 టికెట్స్ చొప్పున 5 రోజులకి కలిపి 1250 టికెట్స్ అయితే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క టికెట్ కాస్ట్ ఒక్క పర్సన్ కి 500 రూపాయలు ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీరు ఒక్కరికి లేదా ఇద్దరికి ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఒకరికైతే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి, ఇద్దరికైతే 1000 రూపాయలు పే చేసి టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ టికెట్స్ ఏ ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు. అంటే భార్య భర్త, అక్క తమ్ముడు, అక్క చెల్లి లేదా ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది మార్చి 9వ తేదీ నుంచి ముందు 6 నెలల వరకు అంటే ముందు 180 రోజుల వరకు మీరు ఎటువంటి ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ అండ్ 2024 నవంబర్ లో నిర్వహించిన పుష్పయాగం ఇలా ఎటువంటి ఆర్జిత సేవా టికెట్స్ ని కూడా మీ మొబైల్ నెంబర్ తో కానీ మెయిల్ ఐడితో కానీ ఆధార్ నెంబర్ తో కానీ బుక్ చేసుకోకుండా ఉండే భక్తులకి మాత్రమే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయండి. ఎందుకని అంటే వన్స్ ఒక్కసారి మీరు ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ మీ మొబైల్ నెంబర్ తో కానీ మెయిల్ ఐడితో కానీ ఆధార్ నెంబర్ తో కానీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ 6 మంత్స్ అంటే 180 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ కూడా ఆర్జిత సేవలే కాబట్టి వీటిని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ 6 నెలల టైం రిస్ట్రిక్షన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానండి. ఎవరైతే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటారో అంటే రోజుకు 250 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు కదండి, మీరు ఏ తేదీకి సంబంధించి అయితే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో ముందుగా మీరు శ్రీవారి పుష్కరిణి వద్ద ఆ తెప్పోత్సవాలను కనులారా వీక్షించి ఆ సేవ అనంతరం సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే ఆ టికెట్ పై మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారు. అంటే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. దర్శనం మాత్రం జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుందండి. ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని కూడా సేమ్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం లాంటి ఆర్జిత సేవల్ని ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించే తెప్పోత్సవం సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 9:57 కల్లా ఈ టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ మార్చ్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 21/12/2024 3 PM. అంటే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 21వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అనేది ఉండదు. మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ టీవీలో SVBC భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవని బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మళ్ళీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, మీరు బుక్ చేసుకున్న ఆన్లైన్ వర్చువల్ సేవకి 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుందండి. అంటే మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకున్నారో ఆ తేదీ నుంచి 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా ఏ నెలకైనా మీకు కావాల్సిన తేదీకి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని ATC సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనంకి అనుమతిస్తారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించి ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ OTP తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా
కోరుచున్నాను. ఈ టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇవి మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని రేపు మార్చి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ లో మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగానే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ బుకింగ్ డెమో వీడియోస్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసిన లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి, ఇంకా మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేసే టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.